దక్షిణ కాశీగా వెనుతికెక్కిన పవిత్ర రాజమండ్రిని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని, ఆ దిశగా అడుగులు వేస్తున్న తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించమని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని పరత్రం అభ్యర్థించారు. రాజమండ్రి నగరవాసులకు అత్యంత ప్రీతిపాత్రుడు, ఇష్టదైవం, గోదావరి చెంతన కొలువై ఉన్న శ్రీ కోటిలింగేశ్వరుడు. శ్రీ పార్వతీమాత సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సంతకం చేసినట్లు రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని పరత్రం తెలిపారు. ఆదివారం నగరంలోని కోటిలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన ఆయన తొలుత విజయ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో గల ఉపాలయాలలో దేవతామూర్తులను దర్శించి మూల విరాట్ కోటిలింగేశ్వరుడు, పార్వతీమాత, భువనేశ్వరి దేవిని సందర్శించారు. పండితులచే శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో అభిషేకాలు చేశారు. అనంతరం నామినేషన్ పత్రాలను కోటిలింగేశ్వరునికి, అమ్మవార్లకు చూపించి వాటిపై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ, నాకు అత్యంత ఇష్టమైన దైవం పరమేశ్వరుడు అన్నారు. ఎన్నికల నామినేషన్ పత్రాలను స్వామి సన్నిధిలో పూరించడం ఒక సెంటిమెంట్ అన్నారు. ఆ పరమేశ్వరుని సన్నిధిలో ఏ కార్యక్రమం తలపెట్టినా దిగ్విజయం అవుతుందన్నారు. ఎంపీగా రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించారని, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మరింత అభివృద్ధి చేస్తాను అన్నారు. రాజమండ్రిని ప్రపంచంలోనే అద్భుత నగరంగా, విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్నదే తన ముందు ఉన్న సంకల్పం అన్నారు. త్వరలోనే ఎమ్మెల్యేగా గెలిస్తే ఏమి చేయబోతున్నాననేది నగరవాసులకు తెలిపేందుకు మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతున్నట్లు ఎంపీ తెలిపారు. పేదల కుటుంబాలలో సంక్షేమ పథకాల ద్వారా జగనన్న వెలుగులు నింపారన్నారు. జగనన్న స్ఫూర్తితో నగర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళతానని చెప్పారు. కాశీ తరహాలో దక్షిణ కాశీగా పిలువబడే రాజమండ్రి గోదావరి ఘాట్లను అనుసంధానం చేస్తానని తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ కంటే అద్భుతంగా రాజమండ్రి గోదావరి బండ్ను అభివృద్ధి చేస్తానని చెప్పారు. దేవుని ఆశీస్సులు, నగర ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేగా గెలుస్తాననే ధీమాను వ్యక్తం చేశారు. ఎంపీగా రాజమండ్రి నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశానో ప్రజలకు ఇంటింటికి వెళ్లి వివరిస్తున్నానని చెప్పారు. ప్రజల నుండి అపూర్వ స్పందన, అభిమానం కనిపిస్తోందన్నారు. నగరంలో చేసిన అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. నేను చేసిన అభివృద్ధే నాకు శ్రీరామ రక్షగా నిలుస్తుందని భావిస్తున్నానని, పార్టీ శ్రేణులు అలుపెరగకుండా ఎంతో కష్టపడుతున్నారని ఎంపీ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, మార్గాని సురేష్, అరిగెల బాబు, ఎం సుభాష్ రెడ్డి తదితర పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కరుణామృతాయ శశిశేఖర. ఉదయం నుంచి కూడా కోటిలింగాల ఘాట్ ప్రాంతంలో ప్రతి ఇంటింటికి కూడా గడప గడపకి వైఎస్ఆర్, ఇవాళ జగనన్న ప్రభుత్వంలో ప్రజలందరికీ కూడా ఏ రకంగా సంక్షేమ పథకాలు అందించాము, ప్రజలు గత ప్రభుత్వంలో ఏ రకంగా ఇబ్బందులు పడేవారు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఏ రకంగా ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూరింది, ఇవన్నీ కూడా ప్రజలకు మరొకసారి గుర్తుకు చేస్తూ ప్రతి ఇంటింటికి కూడా వెళ్తూ ఉన్నాం. ఇవాళ ఈ కోటిలింగాల పేట అంతా కూడా మొత్తం కంప్లీట్ చేసాము. ఉదయం 7:30 దగ్గర నుంచి ఇప్పుడు 12 దాకా అన్ని ప్రాంతాలకు వెళ్ళి మరి అక్కడి నుంచి ఇక్కడికి కోటిలింగాల దేవాలయానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఆ యొక్క దేవాది దేవుడైన పరమశివుడిని దర్శనం చేసుకుని, పార్వతీ అమ్మవారిని దర్శనం చేసుకుని, భువనేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడే నామినేషన్ పత్రాల యొక్క సంతకాలు చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ కోటిలింగాల ఘాట్ దగ్గర నుంచి ప్రారంభించుకుని పుష్కర్ ఘాట్, మార్కండేశ్వర స్వామి ఘాట్, అదేవిధంగా గౌతమి ఘాట్ తీరాలన్నీ కూడా అనుసంధానం చేయబోతూ ఉన్నాం.
మరి దేవుడి ఆశీర్వాదంతో ప్రజల యొక్క దీవెనలతో రాజమహేంద్రవరం నగరము పేరు చెప్తేనే రివర్ సిటీ, కానీ ఇన్ని సంవత్సరాలు కూడా రివర్ అందాలు అనే చెప్తే అంతంత మాత్రంగానే రివర్ అందాలు ఉన్నాయి. ఇవాళ ట్యాంక్ బండ్ తరహాలో, అదేవిధంగా కాశీ తరహాలో కిందన ఘాట్లన్నీ కలిపే కార్యక్రమం చేయబోతాను. ప్రజలందరికీ కూడా గోదావరి అందాలు, గోదావరి గాలిని ఆస్వాదించే విధంగా కిందన ఘాట్స్ కలిపే కార్యక్రమం చేసి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కింద చేయబోతా ఉన్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల మన్నలను పొందుతూ ఇవాళ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాము. గడిచిన 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వము, జగనన్న ప్రభుత్వము, నేను ఎంపీగా ఈ కార్యక్రమాలు చేశాను ఇది అని ప్రజల ముందు నా ప్రోగ్రెస్ కార్డ్ పెడతా ఉన్నా. అదే తరహాలో నా మేనిఫెస్టో కూడా త్వరలో రిలీజ్ చేయబోతా. నా మేనిఫెస్టో ఇది, నేను ఇది చేస్తాను అని ప్రజలందరి ముందరికి కూడా రాబోతాను. నా 5 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాలు చేశాము. రాబోయే 5 సంవత్సరాల్లో ఏమేమి కార్యక్రమాలు చేయబోతానని ప్రజల ముందర పెట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా సాధించి ప్రజల మన్నలను పొందే విధంగానే అడుగులు ముందుకు వేస్తాం. ప్రతి ఇంటికి కూడా ఒక పెద్ద కొడుకులా వ్యవహరిస్తానని ప్రజలకు మాట ఇస్తూ ఈ యొక్క దేవాలయం సాక్షిగా ఖచ్చితంగా రాజమహేంద్రవరం అభివృద్ధే నా ధ్యేయంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నా. దక్షిణ కాశీగా వెనుతికెక్కిన పవిత్ర రాజమండ్రిని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని, ఆ దిశగా అడుగులు వేస్తున్న తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించమని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్కాని భరత్రామ్ అభ్యర్థించారు. రాజమండ్రి నగరంలోని 41వ వార్డు కోట్లింగాలపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి గడప గడపకు కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని వీధి వీధికి, ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమ పాలన ఎలా ఉందని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను ప్రశ్నించారు. అన్నీ సక్రమంగా అందుతున్నాయని, జగనన్న పాలన అద్భుతంగా ఉందని ఎంపీకి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంతటి చక్కని పాలన లేదన్నారు. సంక్షేమ పథకాలు ఎక్కడా నిలిపివేయకుండా ఒక నిర్దిష్టమైన విధానంలో లబ్ధిదారులకు అందించే తీరు పట్ల ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి అన్నారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుందో తెలుసుకోవడానికి గతంలో కొన్ని రాష్ట్రాల నుంచి అధికార, అనధికార బృందాలు కూడా అధ్యయనం చేయడానికి ఇక్కడకు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు. దేశానికే రోల్ మోడల్గా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం నిలుస్తుందన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని కొన్ని సర్వే సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేశాయని చెప్పారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, 2 కళ్లుగా జగనన్న పాలన అందిస్తుంటే ప్రతిపక్షాలు కడుపు మంటతో విషం చిమ్ముతున్నాయి అన్నారు. ఇటువంటి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు అన్నారు. సంపద సృష్టించడం తెలుసు, ఆ సంపదను ప్రజలకు ఎలా అందజేయాలో తెలుసు అన్నారు. చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలియదని, అడ్డంగా దోచుకోవడం మాత్రం తెలుసన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పేరుతో స్కామ్ ఎలా చేశారో యావత్ దేశ ప్రజలకు తెలిసిందన్నారు. 2014లో కొత్త రాష్ట్రం కాస్త పాలనను గాడిలో పెడతానని, చంద్రబాబుకు అధికారాన్ని ప్రజలు అప్పగిస్తే మొత్తం ఖజానా ఖాళీ చేసి ప్రజలకిచ్చిన వాగ్దానాలేవీ అమలు చేయకుండా రాష్ట్రాభివృద్ధి కుంటుపరిచారని విమర్శించారు. చంద్రబాబుకు పాలించడం చేతకాదు, ఒంటరిగా ఎన్నికల బరిలో తలపడే ధైర్యమూ లేదన్నారు. మేకపోతు గాంభీర్యం తప్పిస్తే టీడీపీ హయాంలో ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశారని ప్రజలు నిలదీస్తారనే భయం ఆయన మనసులో వెంటాడుతూనే ఉందన్నారు. అందుకే అటు జనసేన, ఇటు బీజేపీని వెంటబెట్టుకుని ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారని ఎంపీ భరత్ వ్యాఖ్యానించారు. ఎన్ని పార్టీలతో జతకట్టినా ప్రజలు వైసీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 2వసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు. రాజమండ్రి ఎమ్మెల్యేగా తనను, రాజమండ్రి లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఎంపీ భరత్ ప్రజలను అభ్యర్థించారు.
జగన్ గుర్తేంటి గుర్తేంటి జగన్ ఊరంతా బాగా చేసామా మీ రోడ్లు అన్ని ఎలా మార్పు చెందింది ఈ మార్పు ఎవరైతే అనుకుంటే వాళ్ళు బయట వస్తారు. స్థానిక రౌతు తాతాలు కళ్యాణ మండపంలో కృష్ణ బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు, అసెంబ్లీ అభ్యర్థి మార్కాని భరతరాం పోటీ చేస్తున్న సందర్భంగా వారికి మద్దతుగా కృష్ణ బలిజ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ శాసనసభ్యులు, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ నగర అధ్యక్షులు వడప శ్రీహరి, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి సతీమణి గూడూరి రాధిక, సంఘ సభ్యులు, మాజీ కార్పొరేటర్లు అరవ సురేష్ కుమార్, బెజవాడ రాజ్ కుమార్, బెజవాడ రంగారావు, మామిడిపల్లి రామకృష్ణ, పిల్లాడి పరమహంస తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి అరవ శ్రీధర్ స్వాగతం తెలుపగా, సభాధ్యక్షులుగా తాడి సూరిబాబు వ్యవహరించారు. పిల్లాడి వెంకన్న వందన సమర్పణ చేశారు. ఈ సమావేశానికి వచ్చి ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో రాజమహేంద్రవరం నగరం రూపంలో మార్చే ప్రయత్నం చేశాం. గత ప్రభుత్వాలు, నేను ఇంకా పేర్లు ఎత్తాను కానీ ఒక ఆయన వచ్చారు 5 సంవత్సరాలు. మరి ఆయన రాజమహేంద్రవరం నగరానికి కానీ నాకన్నా బాగా మీకే బాగా తెలుసు, ఎన్నిసార్లు ఊరికి వచ్చారో కూడా మీకే బాగా తెలుసు. ఏం చేశారు? రాజమహేంద్రవరం 10 సంవత్సరాలు ఒక పార్టీ ప్రజల్ని నమ్మించుకుని ఓట్లు వేయించుకుని వాళ్ళని పట్టించుకోకుండా హైదరాబాద్లో నివాసం ఉంటే వాళ్ళు ఎంపీగా రాజమహేంద్రవరంలో ఈ స్థాయి అభివృద్ధి జరిగేదా? ఒకసారి మనం అందరం కూడా గుండెల మీద చేయి వేసుకుని ఆలోచన చేయాలి. గడిచిన 10 సంవత్సరాల్లో ఒక పార్టీ ఏం చేయలేదు. మన ఊరికి జనరల్గా ప్రతి ప్రజలు కూడా రెండే కోరుకుంటారు. నాకు తెలిసి ఎవరైనా, మీరైనా నేనైనా, ప్రజలు ఎవరైనా రెండే కోరుకుంటారు.
ఒకటి, ఈ ప్రభుత్వం వల్ల నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏం మేలు జరిగింది, పాయింట్ నెంబర్ 1. రెండోది, ఈ ప్రభుత్వం వలన నా ఊరికి ఏం మంచి జరిగింది, ఈ రెండే కోరుకుంటాను. నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన ముఖ్యమంత్రిగా ఊరికి మంచి జరిగింది అని భావిస్తే, మన ప్రజలకి ఈ ప్రభుత్వం ద్వారా మంచి జరిగింది అని భావిస్తే ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నా. ఇంకా రాబోయే 5 సంవత్సరాలు మీ అందరికీ కూడా మాట ఇస్తూ ఉన్నా. నేను ఇదే ప్రాంతంలో, ఇదే రాజమండ్రి ప్రాంతంలో మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఇక్కడే నివాసం ఉండి, ఇక్కడే ఈ నేల మీదే పుట్టాం, ఈ నేల మీదే పెరిగాం, ఈ నేల మీదే రేపు చనిపోతాం కూడా. నా ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలి. నా ప్రాంతం అంటే రాజమండ్రి అంటే నేను అమితంగా ప్రేమిస్తాను. అందు గురించి నా ఊరిని మార్చాలనే ఒక కంకణం కట్టుకుని ఇవాళ ఊరు పైన డెవలప్మెంట్ ఎజెండాతో పరుగులు పరిగెట్టిస్తూ ఉన్నాను. రేపు రాబోయే రోజుల్లో మన కృష్ణ బలిజ కమ్యూనిటీ అంతా కూడా వ్యాపారాలపైన మెయిన్ రోడ్ని ఆధారం చేసుకొని మనం అందరం కూడా జీవనం సాగిస్తూ ఉన్నాం. మెయిన్ రోడ్ వ్యాపారాలని ఇంకా మరింత పెంపొందించే విధంగా, మరింత అభివృద్ధి చెందే విధంగా నా వంతు సహకారము పూర్తి స్థాయిగా చేస్తాను. ట్రాఫిక్ సమస్య మెయిన్ రోడ్పై నేను ఆల్రెడీ సౌత్ సెంట్రల్ జిఎం గారితో మాట్లాడి అప్లికేషన్ ఫైల్ చేశాము. ఆల్రెడీ రైల్వే స్టేషన్, గోదావరి రైల్వే స్టేషన్ బయట ఉన్న 3.5 ఎకరాల స్థలాన్ని పార్కింగ్కి టెండర్స్ పిలవబోతాము. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజమండ్రి మెయిన్ రోడ్డు పూర్వ వైభవం సంతరించుకునే విధంగా మొత్తం కార్స్ కానీ బైక్లు కానీ అన్ని ట్రాఫిక్ అంతా కూడా అటు పార్కింగ్ పెట్టేస్తాం. దగ్గరగా 1000 కార్లు పడతాయి, అందులో ఒక 10,000 బైకులు పడతాయి. అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే మార్కెట్ కూడా పెరుగుతుంది, వ్యాపారాలు పెరుగుతాయి. సో దాన్ని పూర్తి బాధ్యత తీసుకోబోతా ఉన్నాం రాబోయే రోజుల్లో. ఇదే స్థాయిలో మరి గడిచిన 10 సంవత్సరాలుగా రౌతు సూర్యప్రకాశ్రావు గారు ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు మన వ్యాపారస్తులందరికీ కూడా ఏ రకంగా సహాయ సహకారాలు అందించారో అదే స్థాయిలో నేను కానీ, మనకి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కానీ, మేమిద్దరం కూడా ఇదే స్థాయిలో రాజమహేంద్రవరం వ్యాపారస్తులందరికీ కూడా భరోసా కల్పిస్తూ ఉన్నాం. మీకు ఎంతో ఇష్టమైన నాయకులుగా మన ఎమ్మెల్యే మార్గాని భరతరావు గారిని, ఇద్దరిని కూడా మన అభివృద్ధి, మన కోసం అభివృద్ధి పాటుపడే మీరిద్దరిని మీరు సపోర్ట్ చేసి ముందుకు పంపించవలసిందిగా కోరుకుంటూ, ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించమని భరతరావు గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఇక్కడ అందరం కూడా ఎందుకు కలుసుకున్నామంటే, ఇది మన సొంత ఊరు, సొంత పేట, మనందరం ఇక్కడే వ్యాపారాలు చేస్తున్నామని చెప్పి ఇక్కడ దగ్గరగా ఎంచుకున్నాం. అలాగే మనకి లోకల్గా ఉన్న ఎంపీ కావాలా, హైదరాబాద్ నుంచి వచ్చిన ఎంపీ కావాలా, మన మధ్యన తిరిగే ఎమ్మెల్యే కావాలా, లేకపోతే మనం వెతికిన దొరకని ఎమ్మెల్యే కావాలా, ఇవన్నీ కూడా పెద్దలందరూ కూడా ఓటు వేసే ముందల అందరూ ఆలోచించి ఎవరైతే ఊరిని అభివృద్ధి చేస్తున్నారో, ఎవరైతే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేస్తున్నారో ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని, అలాగే మేడం గారు చెప్పినట్టు ఫండ్స్ ఎంపీ ల్యాండ్స్ నుంచి మీ యొక్క కమ్యూనిటీకి ఇమ్యూనిటీగా ల్యాండ్ హాల్ శాంక్షన్ చేస్తా అంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో ఎలక్షన్స్ టైం చాలా అప్రమత్తంగా ఉండి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ కూడా పేరు పెట్టారు. ఈ సభ చేసే ధన్యవాదాలు తెలుపుతూ సభ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.